కోరుకుంటున్నాం. నమస్తే అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, గులకరాయి దాడి మనందరం చూసింది. ఆ గులకరాయి అతి వేగంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి తలకాయకి కణతకి చాలా జాగ్రత్తగా పైకి, అదే రకంగా కన్ను పోకుండా పాపం ఆ వెల్లంపల్లి గారికి ఇద్దరికి ఒక రాయి తగిలిందండి. ఆ రాయి కనపడలేదండి. రాయి ఎక్కడికి వెళ్ళావంటే రాయి కూడా చెప్పట్లేదండి. వేసిన వాడు వీళ్ళేనని సీసీ ఫుటేజ్లో నిర్ధారించారా, వీళ్ళే అయి ఉంటారా అని పాపం పాచికలేసారా, పంచాంగాలు చూసారా గౌరవ పోలీస్ వర్గాలు ఒక 4-5-6 తీసుకొని వెళ్ళారండి. దాంట్లో వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఏదైతే గతంలో బోండా గారితో పాటు ఉండేవాడట, అతను వేశాడు అనడానికి ఆధారాలు లేవు. ఎక్కడా సీసీ ఫుటేజ్ లేవు, అసలు కరెంటే లేదటండి. సెర్చ్ వారెంట్ ఉంది, అరెస్ట్ వారెంట్ ఉంది, 307 అట. మరి ఏమంత వెంటిలేషన్లో ఉండి ఐసీలో ఉండి ప్రాణాలకు పోరాడుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలో స్టిక్కర్ అతికించుకొని మళ్ళీ తెల్లారే పోయి ప్రచారానికి వెళ్ళారు. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎందుకు సార్ ఈరోజు ముఖ్యంగా పేదల్ని, బీసీలని, దళితుల్ని బలి చేస్తారు? జీవితం ఏంటో అర్థం కాని దిశా నిర్దేశం లేని పరిస్థితి అయిపోయింది. 5 ఏళ్ళు ఘటన అంటే చిన్న ఘటన గాయానికి లోతైన దర్యాప్తు చేయండి అని ఇదే విజయవాడ కోర్టులో 5 సంవత్సరాలు అందరం తిరిగాం. అది అయిపోయింది. మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపారు. పాపం వీళ్ళు ఉండేటటువంటి 3-4 పిల్లర్లు అందరూ మైనర్లు. ఆ మైనర్లకి ఏం చెప్తారంటే, ఆ మైనర్లకి మీరు ఒప్పుకోండి అమ్మ, ఏదైతే జోనల్ జస్టిస్ లాగా మీకు లోపల ఒక జైలు ఉంటుంది, మీకు బయటకు వచ్చి ఒక బైక్ కొనిపిస్తాం, కొత్త స్మార్ట్ ఫోన్ సెల్ కొనిపిస్తాం, మీరు నేరం ఒప్పుకోండి అంటూ ఆ 4-5 పిల్లలతో తెలిసి తెలియని అమాయకత్వంతో వాళ్ళు బయటకు రాగానే తాగిన మత్తులో మేమే కొట్టామండి, కోపంతో కొట్టామని ఒప్పుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అసలు అలా కొట్టడం ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎవరి వల్ల కాదు. చీకట్లో గురి చూసి కొట్టగల సమర్థుడు, విలువిద్యకారుడు కూడా ఎవరూ లేరు. ఉంటే డైరెక్ట్ ఒలింపిక్స్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చీకట్లో ఆ మాదిరిగా ఒక రాయితో ఇద్దరికి తలకాయ బగిలి చుట్టూ ఎవరికి దెబ్బలు తగలకుండా గురి చూసి అని వాళ్ళు అలా కొట్టగలిగితే ఆ నేరం చేసే అవకాశం ఉందని భావిస్తారండి. అంతేగాని వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు, వాళ్ళ దరిదాపుల్లో లేరు. గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లాగా ఈ పరిసర ప్రాంతాల్లో వెళుతున్న ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ తీసుకొస్తూ దాంట్లో దళితులు, బీసీలు నేరారోపణ కాబడి అంటే ఇవన్నీ ఒప్పుకోలేక ఈరోజు చూడండి, మీరు దయచేసి 6 గంట దాటితే బయటికి రానటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు, బస్సులో లోపలే కూర్చొని నమస్కారాలు పెట్టే ముఖ్యమంత్రి వారు సింగనగర్ అనే ఒక కాంప్లికేటెడ్ ఏరియాలో ఎందుకు వెళ్ళారు? అంటే ఇలా గొడవ జరుగుతుందని ముందే తెలుసా? గొడవ చేసుకుందామని వెళ్ళారా? ఏంటి స్క్రిప్టు? అంత సెక్యూరిటీ ప్రిన్సెస్లో ఉండే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. గుంటూరులో లయోలా కాలేజ్ గ్రౌండ్కి వచ్చారు, ఆడుదాం ఆంధ్ర అంటూ ఆడుకుంటున్నారు ఆంధ్రాతో. ఆ గ్రౌండ్కి వచ్చినప్పుడు గేటు దగ్గర మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేస్తే మాకు అర్థం కాల, జగన్ గారు బై రోడ్డు వస్తున్నారేమో అనుకున్నాం. కాదట, చార్టెడ్ ఫ్లైట్లో దిగేవాడికి రోడ్డు ఎందుకు బ్లాక్ చేశారంటే సెక్యూరిటీ ప్రిన్సెస్ అన్నారు. మరి అంత గొప్ప సెక్యూరిటీ ప్రిన్సెస్ ఆలోచించే ఎన్ఎస్జే కమాండర్లు, పోలీస్ వర్గాలు ఒకవేళ ఘటన జరిగితే బౌన్సర్లో లేకపోతే ఎన్ఎస్జే కమాండర్లు ఆ పరిసర ప్రాంతాల నుంచి ఎందుకు ఆయన తరలించలేదు? ఆ ఏరియాని ఎందుకు సీజ్ చేయలేదు? ఆ రాయిని అప్పుడెందుకు పట్టుకోలేదు? ఇంకా కూడా 70mm సినిమా చూపించినట్టు అద్దాల్లో కూర్చొని నమస్కారాలు పెడుతూ ఎవరిని మభ్య పెడతారు, ఎక్కడ మోసం చేస్తారు? ఇక మీరు మారరా? సానుభూతి యాత్రలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఏం చేశారో, ఏం చేయబోతున్నారో, ఏం చేయలేకపోయారు, ఇది ఆడవండి క్యాన్వై పైకెక్కి. సో దయచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలేం వెర్రిబాగులోళ్ళు కాదు, మీరు ఎంత సానుభూతి చేసినా ఓట్లేసేంత పిచ్చివాళ్ళు కాదు. కానీ దయచేసి మీ డ్రామాలో ఈ ఏదైతే అమాయకుల్ని బలి చేయకండి. ఆ రోజు ఘటన జరిగింది, ఎవరు చేశారో కనుక్కోలేకపోయినా ఒక మాట చెప్తే మీ ఉద్యోగాలు పోతాయి కదా. పాపం పోలీసు వారు ఉద్యోగాలు పోతే కనుక్కోలేకపోతే ఎవరొకరిని కనుక్కోవాలి. ఆ ఎవరు అనేవారు ఎవరు? నోరెత్తలేని వారు, డబ్బు లేనివారు, ఏదైతే దళితులు, బీసీలు ఇవి టార్గెట్ చేసి వీళ్ళని ఇరికిచ్చేస్తే పాపం వాళ్ళే ఒప్పేసుకుంటారు, డబ్బులకి పడిపోతారు కదా. పాపం మీరు బెదిరింపులకి భయపడతారు, డబ్బులకి లోపడతారు, చేయని తప్పుని ఒప్పుకునే పరిస్థితులు ఉంటాయి. ఎనీవే, వాళ్ళ ఆ రాయి ఆ మాదిరిగా కొట్టే ఇది ఒక పొలిటికల్ డ్రామా. అక్కడ రాయే లేదు, కరెంటు పోయాక వచ్చిన లేజర్ రైట్ ఒక రాయి రూపంలో అలా టర్న్ అయి వచ్చిందే కానీ ఘటనే జరగలేదు. ఇదంతా స్టిక్కర్ల మీద ముందుగానే రక్తం పోసుకొని అతికించుగల స్టిక్కర్లు అని గాయం స్టిక్కర్ అని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నామండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి